హాయ్ ఫ్రెండ్స్, వెంకటేష్ నటించిన సైంధవ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి అగ్ర కథానాయకుల సినిమాలతో తెలుగు బాక్సాఫీస్ కలకలాడుతుంది. శుక్రవారం చిన్నోడు మహేష్ గుంటూరు కారంతో వస్తే శనివారం పెద్దోడు వెంకటేష్ నటించిన సైంధవ విడుదలైంది. ఈ సినిమా వెంకటేష్ కెరియర్లో 75వ సినిమా. ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం, సంక్రాంతి బరిలో దిగడం సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ట్రైలర్ టీజర్ మరింత వేగాన్ని పెంచింది. యాక్షన్ కథే అయినా వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకం. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే, ఈ సినిమా కథ ఏంటంటే చంద్రప్రస్థ అనే కల్పిత నగర నేపథ్యంలో సాగే కథ ఇది. సైంధవ్ కోనేరు అలియాస్ సైకో తన ప్రాణానికి ప్రాణమైన కూతురు గాయత్రితో కలిసి నివసిస్తుంటాడు. భర్త నుంచి విడిపోయిన మనోతో అనుబంధం ఏర్పడుతుంది. గతంలో కార్టెల్ సంస్థలో పనిచేసిన సైకో పెళ్లి తర్వాత భార్యకిచ్చిన మాట కోసం అక్కడ నుంచి పనిచేయడం మానేసి కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు. ఇంతలో స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనే జబ్బుతో కూతురు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కార్టెల్ సంస్థ నడుపుతున్న వికాస్ మాలిక్ మిత్రాతో సైంధవ్ పోరాటం ఎలా సాగింది తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే, కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపుతున్న సమయం ఇది. బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ మొదలుకొని విక్రమ్తో కమల్ హాసన్, జైలర్తో రజనీకాంత్ ఇలా చాలామంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలను నమోదు చేశారు. వెంకటేష్ తన 75వ సినిమా కోసం అలాంటి కథనే ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. థ్రిల్లర్ చిత్రాన్ని బాగా తీస్తాడనే పేరున్న యువ దర్శకుడు శైలేష్ కొలను రూపొందించడంతో అంచనాలు మరికాస్త పెరిగాయి. వెంకటేష్ ఎంపిక బాగుంది, అయినా దర్శకుడు చూపించిన విధానం మెప్పించింది. అయితే కథని తెరపై తీసుకొచ్చే క్రమంలో లెక్క తారుమారయ్యింది. గత సినిమాలతో అడుగు అడుగున ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా సన్నివేశాలు మలిచిన శైలేష్ కొలను సైంధవ విషయంలో ఆ ప్రభావం చూపించలేకపోయాడు. కథ వరకు ఓకే అనిపించిన కథనం సాదా సీదా వ్యవహారమే. దాంతో ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. ప్రాణాపాయంలో ఉన్న కూతుర్ని రక్షించేందుకు సైంధవ్ మళ్ళీ కార్టెల్లోకి అడుగు పెట్టాల్సి రావడం, డబ్బు అందినట్టే అంది అంతలోనే ఎదురయ్యే చిక్కుముళ్లతో ఫస్ట్ హాఫ్ ఒక్కింత పర్వాలేదనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకు సెకండ్ హాఫ్ మరింత కీలకం. హీరో ఫ్లాష్ బ్యాక్ మొదలుకొని కూతురుతో పాటు ఇంకా చాలామంది చిన్నారులను ప్రమాదంలో ఉండడం, కంటెన్నర్ల కోసం విలన్ సైంధవ్ని వెంటాడడం ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలే. కానీ వీటిలో ఏ ఒక్క అంశాన్ని పరిపూర్ణత లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్లతోనే సినిమాను నడిపించడం ఆసక్తిగా అనిపించదు. దానివల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. వెంకటేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు, ఆయన స్టైలిష్ లుక్, నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర మినహా చెప్పుకోదగ్గ అంశమేదీ కనిపించదు. ఫస్ట్ హాఫ్ నుంచి చివరి వరకు కాల్పుల మోతే, చాలా పాత్రలు అసంపూర్ణంగా కనిపిస్తాయి. పతాక సన్నివేశాలు మరీ సాదా సీదాగా ఉన్నాయి. ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారంటే, యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఇది వరకు చాలాసార్లు చూసాం. ఇందులో మరింత స్టైలిష్గా కనిపించాడు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆ తరువాత చెప్పుకోవాల్సింది నవాజుద్దీన్ సిద్దికీ గురించి. ఆయన పాత్రని డిజైన్ చేసిన విధానం బాగుంది. గమ్మత్తుగా కనిపిస్తూనే భయపెడుతుంటాడు. హిందీలోనే ఎక్కువ మాటలు ఉంటాయి. తెలుగులో డైలాగులు ఇచ్చి ఉంటే ప్రభావం మరింత బాగుండేది. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహాని శర్మ, ముఖేష్ ఋషి, జయప్రకాష్ తదితరుల పాత్రలు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. మణికందన్ ఇంద్రప్రస్థ నేపథ్యాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. సంతోష్ నారాయణ్ పాటలు, బీజిఎం, సంగీతం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ఆకర్షణీయంగా నిలిచాయి. దర్శకుడు శైలేష్ కొలను రచనలో లోటు కనిపిస్తుంది. కథనం పరంగా చేసిన కసరత్తు సరిపోలేదు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్: వెంకటేష్ నటన బాగుంది, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి, నవాజుద్దీన్ పాత్ర బాగుంది. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్: ఆకట్టుకోని కథనం. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సైంధవ్ వెంకీ యాక్షన్ అవతారం.
ఈ సినిమాకి ఎంబీఎస్ఆర్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రేటింగ్ 2.5/5. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు అవసరం.